నిర్గమకాండము 25వ అధ్యాయం. నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనాలు మార్చి చదువుకుంటాం. నిర్గమ 25వ అధ్యాయం 10వ వచనం నుంచి 16వ వచనాలు మార్చి చదువుకుంటాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర, దాని ఎత్తు 1 మూరెడున్నర పోవలను. లోపల వెలుపల దానికి మీద బంగారు చుట్టూ. 12వ వచనం. దానికి 4 బంగారు ఉంగరాలు పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరాలు ఎదుటి ప్రక్కన 2 ఉంగరాలు ఉండినట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మకర్రతో మూతకర్రలు చేసి వాటి బంగారు రేకులు పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. మోతకర్రలు ఆ మందసము ఉండవలను. వాటిని దాని తీయకూడదు. 16వ వచనం. అందరం కలిసి ఆ మందసములో నేను నీకిచ్చు రాష్ట్రములను ఉంచవలను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, దేవా, మాతో పాటు నాయన మీరున్నారని నమ్ముతున్నాం. ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి సహాయం చేసి ఈ బైబిల్ స్టడీలో అనేకమైన నిగూఢమైనటువంటి మర్మయుక్తమైనటువంటి విషయాలను ప్రభా మాకు బయలుపరచండి, సహాయం చేయండి, కనికరించండి, కృపను అనుగ్రహించండి. వాక్యం ద్వారా మరింత సమీపముగా మీ దగ్గరికి చేరడానికి సహాయం చేయండి. యేసు నామమున అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి 3 అతి శ్రేష్టమైనటువంటి స్థలాలలో అతి ఉన్నతమైన ఉద్దేశించబడిన ఉత్తమమైన స్థలం అతి పరిశుద్ధ స్థలం అని మనం ఎరుగుదుము. అందులో పెట్టబడినటువంటి అతి శ్రేష్టమైనటువంటి ఉపకరణమే మనం ఇప్పుడు ధ్యానించబోయేటటువంటి మందసం. మందసము అనగా దానికి అర్థము ఇదివరకే మొదటి బైబిల్ స్టడీలో మనము చెప్పినట్టు గుర్తు లేకపోతే మందసము అంటే మందసము అంటే ఏం చెప్పినాను? మందసం అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. దానిని క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఇమానుయేల్ అనేటువంటి మాటను మనం చూస్తాం. మంచిది ప్రియమైన వారలారా, మరి ఇదివరకే ఇప్పటి వరకు మనము 5 ఉపకరణములు చూస్తూ వచ్చాం. ఆవరణములో 2, వాటి పేర్లు బలిపీఠము, కంగాలం. పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి 3 ఉపకరణాలు దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక. మరి ఇప్పుడు 6వ అతి శ్రేష్టమైన ఉపకరణం ఏంటంటే మందసం. ఇదివరకే దీనిని ఒక 3 భాగాలుగా వర్గీకరించినాం. మొదటిది నిర్మాణమును గురించి అని, తర్వాత నియమమును గురించి అని, మరి నెరవేర్పు గురించి అని. ఇందులో చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన మాటలు మనం మరొకసారి రిపీట్ చేసుకుంటే, మందసముకి ఇవ్వబడిన 7 శ్రేష్టమైన పేర్లు గతసారి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మొదటి మాట, మొదటి సమూయేలు గ్రంథం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ రాసుకోలేనటువంటి వారు, ఒకవేళ మర్చిపోయినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ 7 పేర్లు ఎప్పుడు కూడా మీ యొక్క హృదయంలో ఉండాలని
మరి బైబిల్ స్టడీలో మనము దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుతా వస్తూ ఉన్నాను. రండి, 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1 వచనమని చదివి పెట్టండి. 1 సమూయేలు గ్రంథం 6:1. యెహోవా మందసమును 7 నెలలు ఫిలిస్తీన్ల దేశం అందుండిన తర్వాత. దీనికి ఏం పేరు అంటే, ఈ మందసానికి ముందు ప్రిఫిక్స్ యాడ్ చేశారు, యెహోవా మందసము మొదటిది. 2 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. బాలుడైన దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమునున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. దీనికి రెండవ పేరు దేవుని మందసం. చూడండి, ఒక్కొక్క స్థాయిలో నుంచి దేవుడు ఆ మందసమును గురించినటువంటి 7 పేర్లు బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కటి చెప్పబడుతూ వచ్చింది. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మందసం అని చెప్పబడింది. రెండవ మాటలో 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో దేవుని మందసము అని చెప్పబడుతూ వచ్చింది. మూడవది నిర్గమకాండం 40వ అధ్యాయం 3వ వచనం, 5వ వచనం, 21వ వచనం. నిర్గమకాండం అండి 40వ అధ్యాయము మొదటిది 3వ వచనం. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి చాలు. ఏ మందసం? దీని పేరు ఇదే మాట 5వ వచనంలో చదివి పెట్టండి. సాక్ష్యపు మందసము నెదుట. మరలా 3వ వచనంలో, 5వ వచనంలో, మరి 21వ వచనంలో కూడా చూడండి. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరవేసి సాక్ష్యపు మందసమును కప్పెను. 3వ మాట, దీనికి పెట్టబడిన 3వ పేరు సాక్ష్యపు మందసం. ఈ సాక్ష్యపు మందసానికి మరొక పేరు కూడా ఉంది. అదే చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము నుండి శాసనములు గల మందసం. శాసనము అంటే దేవుని యొక్క మాట, దేవుని కట్టడ, దేవుని యొక్క న్యాయవిధి, దేవుని యొక్క వాక్యము. దానికి మరొక పేరు ఏంటంటే దేవుని శాసనం. దేవుని మాటే దేవుని శాసనము కాబట్టి దీనికి సాక్ష్యపు మందసము అని కూడా పిలుస్తారు. ఎన్ని మాటలు వచ్చాయి? మొదటిది యెహోవా మందసం అని పేరు, రెండోది దేవుని మందసం అని పేరు, 3 సాక్ష్యపు మందసం అని కూడా పేరుతో దీన్ని పిలవచ్చు. 4వది యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఇది అతి శ్రేష్టమైన మాట. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోక నాదుడగు యెహోవా నిబంధన మందసమును. చాలు. ఎటువంటి మందసం ఇది? చూడండి, ఒక్కొక్క స్టేజ్ పెరుగుతూ వచ్చింది. మొదటిది యెహోవా మందసం, రెండవది దేవుని మందసం, మూడవది సాక్ష్యపు మందసం, 4వది నిబంధన. చెప్పండి, ఏ మందసం ఇది? సర్వలోక నాదుడగు. చెప్పండి, సర్వలోక నాదుడగు యెహోవా నిబంధన. చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి ఒక్క దానిలో. ఎన్ని మాటలు ఉన్నాయి? సర్వలోక నాథుడు మొదటిది, రెండోది యెహోవా, 3 నిబంధన, 4 మందసం. అంటే ఒక మందసానికి 3 ఇచ్చాడు. సర్వలోక నాథుడు, యెహోవా, నిబంధన. అంటే 3 విషయాలతో కూడుకున్నది మందసం. 4వది అయిపోయింది. 5వ చూస్తాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33వ వచనం. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణము చేసిరి. వారు విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో చూడండి యెహోవా నిబంధన మందసం. ఇది ఏ మాట? ఇది ఇందాకలేమో సర్వలోక యెహోవా నిబంధన మందసం, ఇప్పుడు సర్వలోకనాథుడు లేదు, ఇప్పుడేముంది? యెహోవా నిబంధన మందసం. ఇప్పుడు దీని ఒక సింపుల్గా దీన్ని క్లారిఫై చేసి చెప్పాలంటే నిబంధన మందసం అని కూడా చెప్పవచ్చు. మొత్తం ఎన్ని మాటలు? 5 వచ్చినాయి. 6 చూడండి, కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 8వ వచనం. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. ఎన్నో మాట ఇది? 6వ మాట. ఈ మందసానికి మరొక పేరంటే బల సూచకమైన. చెప్పండి, బల సూచకమైన మందసం. అమ్మా, ఎన్ని మాటలు వచ్చినాయి ఇందులో? ఒక్కొక్క మాటలో ఒక్కొక్క శ్రేష్టమైన అంశం ఉంది. కాబట్టి ఇవన్నీ ధ్యానించం. కానీ
మనము మందసానికి బైబిల్లో ఇవ్వబడినటువంటి పేర్లు మనం ధ్యానిస్తూ ఉన్నాం. 6. 7వది ఆఖరిది, ఇది చాలా అతి శ్రేష్టమైనది, ఇది చివరిది. చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనం. 2 దినవృత్తాంతములు 35వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలులందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులకు ఇలాగా ఆజ్ఞించెను, పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక, ఇజ్రాయేలు రాజైన దావీదు కుమారుడు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి, మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలులకును సేవ. ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ మీకు జ్ఞాపకం చేయవలసి వస్తుంది. అది ఏంటి అంటే, ఈ 2వ దినవృత్తాంత గ్రంథం 35వ అధ్యాయములో చెప్పబడినటువంటి ఈ యొక్క నిబంధన మందసం ఇక్కడితో స్టాప్ అయిపోతుంది. ఇంకెక్కడితో మనకి మందసం అనేటువంటి పేరే కనబడదు. మందసము ఇప్పుడు వరకు 7 ప్రాముఖ్యమైన స్థలాల్లో నుంచి ప్రయాణం చేస్తూ వచ్చింది. వినాలి మాట. దేర్ ఆర్ 7 ఇంపార్టెంట్ ప్లేసెస్ దట్ దిస్ ఆర్క్ ఆఫ్ కోవెనెంట్ హ్యావ్ బీన్ ట్రావెల్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు లాస్ట్ ఫైనల్. ఎక్కడంటే దావీదు కట్టించినటువంటి సియోను పురము లోనికి తీసుకొని రాబడింది. ఈ 2వ దినవృత్తాంత గ్రంథం 35వ అధ్యాయంలో హోషియా పరిపాలన కాలంలో నిబంధన మందసాన్ని యెరూషలేము మందిరములో పెట్టిన లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఇది. ఇక్కడతో నిబంధన మందసం ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో, ఏం జరిగిందో ఇప్పుడు వరకు ఎవరికీ తెలియదు. అయితే చరిత్రానుసారంగా మనం మాట్లాడితే అది చివర ఎక్కడ కనబడింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో ఆయన ఎక్కడైతే సిలువ వేయబడ్డాడో ఆ సిలువ వేయబడినటువంటి గొల్గోతా అని పేరు ఇచ్చేటటువంటి ఆ కల్వరి కొండ క్రింద భాగమున, ఆ గుహ కిందన ఇక్కడ హోషియా గ్రంథంలో చెప్పబడినటువంటి 35వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన నిబంధన మందసం మరలా అక్కడే కనబడుతుంది. మీరు ఇంకో విషయం చెప్పనా, ఆ కల్వరి కొండ దగ్గర కిందన ఉన్నటువంటి ఆ నిబంధన మందసం చివరికి ఒకే ఒక దగ్గర ఫైనల్ స్టేజ్లో ఒకే ఒక దగ్గర కనబడుతుంది. అది ఎక్కడ అనంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన 11వ అధ్యాయం 19వ వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసమును ఆయన ఆలయములో కనబడెను. దిస్ ఈస్ ద ఫైనల్ ప్లేస్ దట్ ఎవ్రీబడి హ్యావ్ టు సీ వెన్ వీ హ్యావ్ గాన్ టు ద హెవెన్. పరలోక రాజ్యముకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోని ప్రకాశించుటకు దేవుని గొర్రెపిల్లయే దీపముగా ఉంటాడు. ఆ దేవాలయంలోని ఉన్నటువంటి ఈ నిబంధన మందసాన్ని మరలా మనం అక్కడ చూస్తాం. భౌతికంగా భూలోకంలో అది ఒక తుమ్మ కర్రతో చేయబడిన ఒక పెట్టిగా కనబడుతుంది. దానికి ప్రత్యక్షమైన ఛాయారూపం భూలోకంలో చూస్తే ఆ నిజ స్వరూపాన్ని మనం పరలోక రాజ్యం యొక్క ఆలయములో చూస్తాం. ఆలయములో వినండి, నేను ఒక మాట మీకు చెప్పన ప్రియమైన వారలారా, ఇది చాలా చాలా ప్రాముఖ్యం. పరలోక రాజ్యముకు వెళితే నాకు చాలు అనుకున్నటువంటి వారు చాలామంది ఉంటారు. నాకు అడుగు వేసి 2 కాళ్ళు నరకమును తప్పించుకొని 2 కాళ్ళు ద్వారా లోపలికి ఎంటర్ అయితే చాలు అనుకునేటువంటి అల్ప సంతోషిని, ఇటువంటి వాళ్ళ గురించి చెప్పడం లేదు. పరలోక రాజ్యములో ఎంటర్ అవ్వడం అనేది ఫస్ట్ ప్రయారిటీ, వెళ్ళడం అనేది. కానీ అందులో మొదటి స్థానం ఏంటంటే అడుగు పెట్టడం. కానీ లాస్ట్ ఫైనల్ ఏంటో తెలుసా? ఇది 5th స్టేజో 6th స్టేజో. ఆలయములో దేవుని మందసము దగ్గర మనము సేవ చేయడం మనం చేస్తామండి. లాస్ట్ అండ్ ఫైనల్ టాపెస్ట్ ఏంటో తెలుసా?
1000 ఏండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు మహారాజుతో పాటు సింహాసనం మీద కూర్చొని ఏలుతాం. అది 7th స్టేజ్. సరే, అవన్నీ ప్రకటన గ్రంథంలో వస్తాయి. ఈ 7 స్టేజెస్లో చూడండి, ఎవరండి చూడగలుగుతారు? చూడండి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసమును ఆయన ఆలయములో కనబడిన. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపమును, గొప్ప వడగండ్లను. అక్కడ మందసం కనబడడానికి, ఇక్కడ ఉరుములు, మెరుపులు, భూకంపాలు రావడానికి ఏంటి సంబంధం? అదే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మర్మయుక్తమైన విషయం. అక్కడ ఆలయము తెరవబడగా లోపల నిబంధన మందస్సము చూడగా భయంకరమైన ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపము, గొప్ప వడగండ్లు. ఇది వరకు మనుషులు ఎవ్వరూ చూడలేని, అనుభవించలేని, తారసపడనటువంటి వడగండ్లు. ఎలాగుంటుందో తెలుసా? ఒక్కొక్క వడగండ్లు మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఒక పెద్ద చూడండి, యుద్ధ సైనికులు పెద్ద యుద్ధ ట్యాంకర్ పట్టుకెళ్ళి లోపల ఒక్కసారి పేలుస్తారు చూసారా? ఒక్కసారి బాంబు వెళ్ళి ఒక ప్రదేశంలో పడుతుంది, అట్లా పడతాయంట. సరే, అవన్నీ మళ్ళీ టాపిక్ డైవర్ట్, మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ 7 ప్రాముఖ్యమైన మాటలు మనం గుర్తుంచుకోవాలి ప్రియమైన వారలారా. చెప్పండి, ఇవి ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండాలి. నిబంధన మందసము అనేటువంటి దానికి 7 పేర్లు. యెహోవా మందసం, దేవుని మందసం, సాక్ష్యపు మందసం. ఇప్పుడు నేను ఇలాగ అడిగాను అనుకోండి, శాసనముల గల మందసానికి మరొక పేరు ఏంటి అంటే సాక్ష్యపు మందసం. 4వది సర్వలోక నాదుడగు నిబంధన మందసం. నిబంధన మందసం పారితోషికమా? బలసూచకమైన మందసం, పరిశుద్ధమైన మందసం. రైట్. ద లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్కడితో ఆగిపోయింది మందసం యొక్క మాట? పాత నిబంధనలు ఎక్కడ ఆగిపోయింది? రైట్. ఇప్పుడు ఎక్కడుంది మందసం? రైట్. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ నిబంధన మందసమును గురించి మనం మాట్లాడుతూ వచ్చినప్పుడు గతసారి కొన్ని తలంపులు చెప్పి నేను అట్లా దాటిపోయాను. ఈరోజు నిబంధన మందసములో ఉన్న 7 శ్రేష్టమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడతాం. మొదటిది గమనించండి, నిబంధన మందసము యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటంటే, నిబంధన మందసము యొక్క ఏంటి ప్రాధాన్యత? అందుకే కదా నేను గతసారి మీకు జ్ఞాపకం చేశాను, నిబంధన మందసం చేయటానికి, ప్రత్యక్ష గుడారములో ఈ మందసమును చేయడానికి దేవుడు ఎవరికి అనుగ్రహించాడు ఈ కృపని? ఎవరికి అనుగ్రహించాడు? జ్ఞానాత్మ వివేచనములు కలిగినటువంటి బెసలేలుకు అనుగ్రహించాడు దేవుడు. అర్థమైందా లేదా? రైట్. ఇంకా మనం దాన్ని పూర్తిగా మనం చదవం కానీ, అంటే బైబిల్ స్టడీలో ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ మందసములో మొట్టమొదటిగా దాని ప్రాధాన్యతను మనం గుర్తించినప్పుడు నెంబర్ 1 ఫస్ట్ది ఇట్లా మనం రాసుకుందాం. ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 7 ఉపకరణాల్లో మొట్టమొదటిగా తయారు చేసిన ఉపకరణమే మందసం. దాని గురించి మీకు గతసారి చెప్పాను. దాని గురించి ఏం చెప్పుంటాను? ఏ ఉపకరణమునైతే మోషే ద్వారా బసలయేలుకు అనుగ్రహించి చేయమన్నాడో ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఈ మందసం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మందసానికి ముంగుర్తుగా ఉంటే, సాదృశ్యకంగా ఉంటే, మనము ప్రత్యక్ష గుడారములో మందసమునకు మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి అని అర్థం. వినాలి, ఎప్పుడైనా ఒక మందసమునకి మొదటి స్థానం ఇవ్వాలంటే ఏమిటి దానిలో ఉన్నటువంటి అంతరార్థం? ఎందుకు దేవుడు మందసానికి ప్రథమ స్థానం ఇవ్వమారు? ఆవరణములో ఉన్న బలిపీఠము, గంగాళము, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సన్నిధి రొట్టెల వల్ల దీపవృక్షము, ధూపవేదిక అది అవసరము కాదనా? అట్లను రాదు. ఇవన్నిటితో పోల్చుకుంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన మందసమునకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని అర్థం. వినాలి ఈ మాట. ప్రత్యక్ష గుడారము అని అనటంతోనే ఆ ప్రత్యక్ష గుడారములో ఉంచబడిన మందసమును గురించి మనం మాట్లాడుతుండగా, మందసమును యేసుక్రీస్తు ప్రభువారికి సూచన అయితే,
అది మొట్టమొదటిగా తయారు చేయబడిందని బసలయేలు చేత మోషే చేత ఆజ్ఞాపించబడి బసలయేలు తయారు చేస్తే, ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడితే దీనికి ఎందుకయ్యా ప్రథమ స్థానం ఇవ్వాలి అని మీరు ఒకవేళ అడిగితే సమాధానం ఇట్లా మనం ఆలోచించవచ్చు. ఎందుకు ప్రథమ స్థానం? అసలు ప్రథమ స్థానం ఇవ్వడం అంటే ఏంటి అంటే దాని అర్థం దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపులకు మనం కొంచెము తొంగి చూస్తే దాని అర్థం ఏంటంటే, మొట్టమొదట మనం ఇలా జ్ఞాపకం చేసుకుంటాం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడము అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ 1, మీరు ఎప్పుడైనా గమనించారా, మొదట అనేటువంటి మాట దేని గురించి చెప్పబడింది బైబిల్లో? నేను మొదటి వాడును కడపోటి వాడని. నెంబర్ 1 బాగా చెప్పారు. ఇప్పుడు రెండోది, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. 2 నేనే దేవుడును. రెండోది ఏంటంటే, మొదట మీరు బాగా గమనించండి, ఆ వచనాన్ని కూడా మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి వాడును కడపటి వాడును అన్నమాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం లేక 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడినైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. రైట్, ఇక్కడికి మనం అర్థమైంది. మొదట అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయనే ఎక్కడున్నాడు? ఒకవేళ అడిగితే ఎక్కడున్నాడు? చూడండి, ఎక్కడున్నాడు నాన్న? తండ్రి దగ్గర ఉన్నాడా? మరి ఆయనే దేవుడు కదా. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. 22వ వచనం చదివిన తర్వాత 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్లుప్తమైన బయోడేటా. హీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన మాట, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందసానికి మొదటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలంటే, నెంబర్ 1 ఏంటి? ఆయనే మొదటివాడు. సృష్టి ఆరంభము మొదలుకొని తన కార్యములలో ప్రథమమైనదిగా యెహోవా యేసుక్రీస్తు ప్రభువారిని కలుగు చేసుకున్నాడు. మీరు అనొచ్చు, కలుగు చేయడం ఏంటి అని మీరు అనొచ్చు. ఎందుకు కలుగు చేశాడు? ఎందుకు ఆయనని ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రపంచ మానవాళి కొరకు, రక్షణ కార్యము కొరకు, జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారిలో మనల్ని ఏర్పరచుకొని మన అందరి కొరకు ఆయన మొట్టమొదటిగా ఏర్పరచుకున్న కారణం చేత మనము దేవునికి మొదట ప్రాధాన్యత. అంటే మనము మొదటి ప్రాధాన్యత ఎందుకంటే, ఆయన నా కొరకు జగత్ పునాది వేయబడక మునిపే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఏర్పరచుకున్నాడు. ఆ కారణం చేత మొదట ద ఫస్ట్ 1 ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. రెండోది ఎందుకు ఇవ్వాలి అని అంటే, మొట్టమొదట మొదటే మొదట ఎవరు ప్రేమించారు? ఇప్పుడు పాడండి. అరే పాట మర్చిపోయారా? నైతిని మళ్ళీ ఎరగడం గురించి మాట్లాడారు.
రండి, మీకు వాక్యం పాట కంటే వాక్యమే బెటర్. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించాం. చాలు, ఈ మాట ఇక్కడితో మనం దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఫస్ట్, ఆయనే మొదటివాడు కాబట్టి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది చెప్పండి, ఆయనే మనలను మొదట ప్రేమించినాడు. ఇది మొదట దానిని మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, దేవుడు నన్ను ప్రేమించాడు. ఏం ప్రేమించాడు చెప్పండి? మొదట చెప్పండి, ఆయన మళ్ళీ చెప్పండి ఆ మాట. ఆయనే మొదట మనలను ఇప్పుడు మనలు అనే మాట దగ్గర అందరూ ఉన్నామా లేదా? వినండి, మొదట ఆ సిస్టర్ని ప్రేమించాను, తర్వాత ఈ బ్రదర్ని ప్రేమించాను, తర్వాత ఆ సిస్టర్ని ప్రేమించానని యేసు ప్రభు చెప్పలేదు. అంటే ఈ ప్రేమకు ఒక పేరు పెడితే ఆయన మొదటి ప్రేమ ఏం జ్ఞాపకం చేస్తుందంటే, హీ హ్యాస్ గివెన్ ద ఫస్ట్ ప్రయారిటీ టు హీస్ పీపుల్. అంతేనా? మొదటి ప్రాధాన్యత దేన్నట అంటే, మొదటి ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మొదటగా మన ప్రయారిటీ మొదట ఆయనకి ఇవ్వాలి. అర్థమైంది నేను చెప్పిన మాట? మందసం అంటే యేసు ప్రభువారేనండి. యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా ఎందుకు చేయబడ్డారంటే, మనము ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలని అర్థం, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ప్రాధాన్యతలో మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారికి దేనిలో ఇవ్వాలి? నేను 3 చెప్తాను, అందులో కనీసం ఒక్కటి చెప్పడం ప్రయత్నం చేస్తాను. ఫస్ట్, మన దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇచ్చామని దేన్ని బట్టి రుజువు అవుతుంది? సమయాన్ని బట్టి, ఇంకా ఆయన మాట వినుట బట్టి, ఆయన ఆజ్ఞలు గైకొనుట బట్టి, ఇంకా ప్రార్థించటం బట్టి, పరిచర్య చేయటం బట్టి, ఇంకా నేను ఒక్క మాట చెప్తాను. ఇవన్నిటినీ ఒక్క మాటలో చెప్పాలంటే కాదు, ఇవన్నీ ఏంటంటే ఆయనని ప్రేమించటం బట్టి, అంతే. ఇఫ్ యు లవ్ గాడ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఆఫ్టర్వర్డ్స్, అంతేనా? మనం మొదట ఆయన ప్రేమించకపోతే మన ప్రేమ మొదటి ప్రేమ. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేని గురించి మాట్లాడు కానీ, ఆయనను నీకు మొదట ఉండిన ప్రేమను విడిచితివా మరిచితివా వదిలితివా? 2 కన్ఫర్మ్ చేసి చెప్పండి. మరిచితివి కాదు, వదిలితివి. అది విషయం. గాడ్ ఈజ్ సో మచ్ డిజైర్ అబౌట్ అవర్ లవ్. ఆయనకి మన ప్రేమ కావాలి, ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడు ప్రేమ అంటే ఎలా ప్రేమించాలి చెప్పాలి? ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను చెప్పనా? నేను ఒక మాట, ఈ విషయం గురించి నేను చాలా ధ్యానించినప్పుడు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి అవగాహన నాకు అనుగ్రహించారు. దేవా, నేను అనేకసార్లు ఈ ప్రేమను గురించి నేను మాట్లాడాను, ఒక నూతనమైన తలంపు ఈ ప్రభా. అసలు దేవుని ప్రేమించడం అంటే 5 ఈ 5 మనం చేస్తే మనం దేవుని ప్రేమించినట్టే. ఆ ఒక్క వచనంలోనే ఈ 5 భాగాలు ఉన్నాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. దట్స్ ఫైనల్. ఆయన అడగడం ఏమన్నాడు, ఇది కాకపోతే ఇంకెంతకంటే నేను ఏం అడుగుతున్నాను అనేసాడు. కానీ ఇవేం చేయగలుగుతామేంటి? ఇవేమేనా ఏనా? ఆయన చెప్పడం మాత్రం మామూలు చెప్పేశాడు. కానీ అర్థమైంది నేను చెప్పిన మాట? ఆయన అడగడం ఇంతకు మించి నేను ఏం అడుగుతున్నాడు? నువ్వు ఏదని అడుగు ప్రభా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ. అంత ఓవర్ యాక్షన్ వద్దు నాన్న, నీ పాటలు అక్కడ పక్కన పెట్టి నేను చెప్పింది చెయ్యి అంటాడు, అంతే. మనం ఏంటంటే నీకు ఏటి కావాలంటే ప్రభు చెప్పి అంటే నాకేం వద్దు. ఫస్ట్ భయపడు. నెంబర్ 2 నా మార్గంలో నడు. 3 నన్ను ప్రేమించరా నాన్న. 4
పూర్ణ మనసుతో ఆయనకి సేవ చేయి. ఐదోది ఏంటి? ఆయన ఆజ్ఞలు చొప్పున, ఆయన కట్టలు చొప్పున నడువు. విన్నారా? ఈ 5 మాటలు చేస్తే ఇది ప్రేమించడం కాదు, మొదట ప్రాధాన్యత దేవుడికి ఇచ్చినట్టు. అర్థమైంది నేను చెప్పిన మాట? మొదటి ప్రాధాన్యతలో 5 ఉండాలి. దేవునికి భయపడాలి. ఆయన మార్గాల్లో నడడం అంటే మీరు అనుకోవచ్చు కాక దుష్టులు ఇది కాదు. మార్గాలను నడడం అంటే ఆయన ఆలోచన ప్రకారం నడ్డం, ఆయన ఆత్మానుసారంగా నడ్డం. మూడోది ఆయనను ప్రేమించడం. నాలుగోది ఆయనకు పరిచయం చేయడం. ఐదోది ఆయన ఆజ్ఞ ప్రకారం అంటే వాక్యానుసారంగా నడవడం. అంతేనండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. మోషే ప్రత్యక్ష గుడారములో నేను మొట్టమొదటిగా 7 ఉపకరణాల్లో మందసాన్ని ఎందుకు మొట్టమొదటిగా చేయమన్నా తెలుసా? నేను ఏ ప్రేమతోనైతే వీరిని ప్రేమించానో అదే తొలి ప్రేమ, మొదటి ప్రేమ నాకు కావాలి. ప్రభువా, నిన్ను మొదటగా నేను ప్రేమించాను అనడానికి నాకేమైనా సూచనలు ఒకవేళ అడిగితే దేవుడు చెప్తున్న ప్రాముఖ్యం మాట, నువ్వు నాకు భయపడ్డావా, నన్ను మొదటగా నువ్వు ప్రేమించినట్టే. నా ఆలోచన చొప్పున నడిచావా, నువ్వు నన్ను ప్రేమించినట్టే. నాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టే. 3, నువ్వు నన్ను ప్రేమించావా? ఏ ప్రేమ? తొలి ప్రేమ. ఏ ప్రేమ? తొలి ప్రేమ. 4, ఆయన పరిచర్య, సేవ. 5, ఇప్పుడు నేను ఒక మాట అడిగినా ఈ 5లో ఒక్కటి మిస్ అయినా వి హ్యాస్ నాట్ గివెన్ ద ఫస్ట్ ప్రయారిటీ టు అవర్ గాడ్. మనం దేవునికి మొదటి ప్రాధాన్యత. ఇప్పుడు 5లో మనం 5లో ఉన్నామంటారా? మీరు అనొచ్చు, ఈ 5 చేయాలంటే మన మట్టుకు నిజంగా నా మట్టుకు నేనైతే చేయలేను. అందుకే ఈ 5కి సాదృశ్యం ఉన్న దేవుని కృప తోడు ఉండాలి. దేవా, నేను మొట్టమొదటిది ఏంటన్నా, నీకు భయపడటం నాకు నేర్పించు. వినాలి ఈ మాట. దేవా, నీకు భయపడటం నేర్పించు. దేవునికి భయపడటం అనేది 7 కోణాల్లో బైబిల్లో మనం చూస్తాం. అందులో మొదటి కోణం ఏంటో చెప్పండి. దేవునికి భయపడడం అంటే మొట్టమొదటి కోణం ఏంటంటే, నేను ఒక మాట చెప్తాను వినండి. దేవుని భయం ఏంటో మనకి తెలిస్తే మీరు అనొచ్చు, ఎందుకు దేవుడు భయపడమన్నాడు తనకి? దేవుడు ఎందుకు తనకు భయపడమన్నాడు చెప్పను ఒక శ్రేష్టమైన మాట. చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. దట్స్ ఆల్. ఎందుకు భయపడమను? వై షుడ్ వి ఫియర్ గాడ్? ఎందుకు దేవుని భయం ఉంటే తనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఏటా అవుట్పుట్? పవిత్రంగా బ్రతుకుతాం మనం. పవిత్రత ఎందులో దాగి ఉందంటే, దేవా నన్ను పరిశుద్ధపరచు కాదు. నువ్వు దేవునికి మనం భయపడితే మనం పవిత్రంగా బ్రతికేయగలమండి. దేవునికి భయపడేవాడు మొట్టమొదటి చేసే పరిస్థితి ఏంటో తెలుసా? నన్ను అపవిత్ర అంటుకోకుండా మనం బ్రతకాలంటే దేవుని యొక్క భయం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని ఎలా పవిత్రంగా ఉంచుతుందో తెలుసా? చూడండి ఒక శ్రేష్టమైన మాట. కీర్తన గ్రంథం 97:10. కీర్తన గ్రంథం 97:10. అది వ్యవహారం ఏంటట? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నీలో కనబడే రుజువు ఏంటంటే చెడితనాన్ని. అందుకే కదా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటే. భయము భక్తి 2 జోడు గుర్రాలు, కలవ పిల్లలు, 2 కలిసి వెళ్తాయి ఎప్పుడు కూడా. నాకు దేవుని భయం ఉంది కానీ భక్తి లేదండి, నాకు దేవుని భక్తి ఉంది కానీ భయం లేదని అంటే మాత్రం మనము ప్రభు వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్టు కాదు. మొదటి భయం దేని కొరకు అంటే నీ పవిత్రత కొరకు దేవుడు భయపడమని చెప్తాడు. రెండో మాట చూడండి. రెండో మాట ఏం చెప్పాను? ఆయన ఆలోచన ప్రకారము. చెప్పండి, ఆయన ఆలోచన ప్రకారం నడ్డం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆలోచన ప్రకారం నడ్డం అంటే ఆయన ఆలోచన ఎక్కడ మనకు తెలుస్తుంది? ఒకవేళ మన ఆలోచన, దేవా నీ ఆలోచన నాకు దయచేయని అన్నాం అనుకో, దేవుడు ఎక్కడ చేస్తాడు? వాక్యం ద్వారానే చెప్తాడు. అంటే వాక్యం ద్వారా మనం ఆలోచన ప్రకారం నడవాలంటే మనం వాక్యం దగ్గరికి వచ్చి ఆయన వాక్యమును
విని ధ్యానించాలి. ధ్యానిస్తే దేవుడు మనకి ఆలోచన. అందుకే నేను నీకు ఆలోచన చెప్పేదను, నేను నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవవలసిన త్రోవను నీకు బోధించేదను. అది దేవునికి మొదటి ప్రాధాన్యత ఎప్పుడంటే, నా ఆలోచన కాదు ప్రభా, నీ ఆలోచనతో నన్ను నడిపించు అనేటువంటి తీర్మానంలోకి వస్తాం. మూడవ మాట, ఆయన ప్రేమించడం. అసలు ప్రేమించడం అంటే ఏంటి? నేను 3 శ్రేష్టమైన మాటలు చెప్తాను. ఇప్పుడు నేను అంటాను, దేవుని ప్రేమించడము అంటే ఏంటో తెలుసు. అసలు దేవుని ప్రేమించడంలో 3 జ్ఞాపకం చేయబడతాయి. వినండి ఈ మాట. దేవుణ్ణి ప్రేమించడం అంటే 3 ఏంటో తెలుసా? దేవుడు ఆయన ప్రేమలో వాగ్దానం ఉంటుందండి ఎప్పుడును. 2, ఆయన ప్రేమలో హెచ్చరిక ఉంటుందండి ఎప్పుడును. ఆయన ప్రేమలో బాధ్యత ఉంటుందండి ఎప్పుడును. 3 మాటలు ఎలా జ్ఞాపకం చేసుకుందామా? మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే, ఎందుకు దేవుడు ప్రేమించమంటాడు? నన్ను ప్రేమించను ఎందుకు అంటాడంటే, మొదటిది ఏమన్నాను? ఆయన వాగ్దానాన్ని ఇస్తాడు. ప్రేమలో వాగ్దానం ఉంటుంది కాదా? నేను ఇలాగ మీకు చెప్తాను. పెండ్లి ప్రమాణాలు చేసినప్పుడు ఏం చేస్తారు? వాగ్దానం చేస్తారు. అంటే నీ భార్యని ప్రేమించడంలో ఏముందంటే మొట్టమొదటి వాగ్దానం ఉంది. రెండోది ఏంటి? హెచ్చరిక. అంటే ఒకవేళ ప్రేమించకపోతే తేడా ఉందన్న. అవునా? అంతేనా? ప్రేమించలేదనుకో, నాకు భార్య అంటే నాకు ఇష్టం లేదండి, నాకు నా భర్త అంటే ఇష్టం లేదని అనుకున్నారు అనుకోండి, దాన్ని ఏమంటే హెచ్చరిక ఉంటుంది. ఎందుకు హెచ్చరిక అంటే చెప్తాను. మూడోది, వివాహంలో బాధ్యత ఉంటుందా లేదా? కాబట్టి ప్రేమ అనేది ఇద్దరు దగ్గర ఉన్నటువంటి ఒక ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడు గమనించండి, మొదటి వాగ్దానం ఏంటి చూడండి. కీర్తనల గ్రంథం 91:14. కీర్తనలు 91:14. ఎస్, ఇదేంటి? వాగ్దానం. ఇట్స్ ఎ కవెనెంట్, ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. ఇది ఎంత చక్కటి మాట అండి. అమ్మా, భార్య భర్తలారా వినండి. ఒకవేళ నీ భర్తకి నీ భార్య మీద ప్రేమ లేదేమో, భార్యకి భర్త మీద ప్రేమ లేదేమో, మీరిరువురు కానీ ప్రభువారిని ప్రేమిస్తే, ఏ మూడో వ్యక్తి అయితే మధ్యలోకి వచ్చాడో వాడిని తప్పిస్తాడు దేవుడు. అర్థమైంది నేను చెప్పిన మాట? తప్పించబడడం లేదు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు పొట్లాట్లు ఉంటున్నాయి అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి అంతే సింపుల్. దానికి ఎలా చెప్పాడో తెలుసా? యాకోబు పత్రికలో మనకు వస్తామా? యాకోబు పత్రిక దగ్గరికి వద్దామా? యాకోబు పత్రిక దగ్గరికి వస్తే ఎంత చక్కటి మాట చూడండి. 7వ వచనం 4వ అధ్యాయం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించడి. దట్ ఈస్ ద థింగ్. మనకేంటి తెలుసా? ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఉండదు. అర్థమైందా? మనకి సమాచారం ఉంటుంది కానీ రూపాంతర అనుభవంలోకి రాలేము ఎప్పుడు కూడా. ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఆ మార్గం డేంజరస్ వే అని అక్కడ పెద్ద బోర్డు పెడతాడు. మనం అది ఇన్ఫర్మేషన్ ఉంది, ఆడు పెట్టాడు, కానీ బోర్డే కదా అని చెప్పి వెళ్ళిపోయాం అనుకో. అందుకే నేను ఒకసారి చెప్తుంటాను కదా, గూగుల్ నమ్ముకున్నాడు గోతులో పడ్డాడట చివరికి వెళ్ళి. దానికి తెలియదు కదా గొయ్యి ఎక్కడ ఉందో ఏటని. అది దానికి వే చూపిస్తుంది కానీ అది గోతుందా లేకపోతే గొయ్యి ఉందో తెలియదు. అంటే మోటార్ అని ఉట్టుకెళ్ళిపోతుంది, తీసుకెళ్ళి దోపనందరూ పడి. ఇదేంటి గూగుల్ నమ్ముకున్నాను గోతులో పడిస్తుంది ఏంటి అనుకుంటుంది. అందుకే గూగుల్ మ్యాప్ గట్ట నమ్మకూడదు. మూడోది ఏంటంటే, దేవుని ప్రేమ అంటే మొట్టమొదట దేవుడు వాగ్దానం చేస్తాడు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనం ప్రభువుని ప్రేమిస్తే ఆయన మీ ఇరువురు మధ్యలోకి వచ్చినటువంటి అపవాది లాంటి ఆలోచనలను, అపవాది చేత ప్రేరేపించబడినటువంటి మనుషులను, శత్రువులందరినీ కూడా ఏం చేస్తాడు? ఆయన తప్పిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటో తెలుసా? హెచ్చరిక. హెచ్చరిక ఏంటో తెలుసా? ఇందులో హెచ్చరిక మరి మామూలుగా ఉండదు. హెచ్చరిక చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ 16:22. ఎవడైనను ప్రేమించకపోతే తొక్క తీసేస్తాను ఒక్కొక్కడికి అన్నాడు దేవుడు. ఏటట? ఇప్పుడు దాన్ని రివర్స్ తీసి చదవండి.
ఎవడైనాను ప్రభువుని ప్రేమిస్తే అది లెక్క. హెచ్చరిక కాస్త దేవుడు వాగ్దానం కింద మళ్ళీ మార్చేస్తాడు. అమ్మా వింటున్నారు నేను చెప్పిన మాట? ఇది మనం వినడం కాదు. ప్రభువా నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు. మీరు అనొచ్చు ప్రేమించడం అంటే ఎలాగో తెలుసా? నేను చెప్తాను, ఎందుకంటే అందులో నేను పట్టభద్రుని కాబట్టి. చూడండి చూపిస్తాను. అంటే దేవుని వాక్యానుసారంగా చెప్తున్నాను. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, 17, 18. చూచి పోయింది. తర్వాత చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. తన అర్థం ఏంటంటే మాటలొద్దు పనులు చేయండి అని అర్థం. ఏంటంటే మాటలొద్దు, ప్రేమ క్రియలలో కనపరచాలి అని. ఈరోజు మన మ్యారేజ్ డే కదా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఇష్టం తర్వాత సంగతి అయినా ముందే పట్టు చీర పెట్టుకుని రమ్మంది అనుకోండి, డబ్బులు లేవే సరిపోలేదు అనుకో, నువ్వు ఏటి చేస్తావో, ఏటిలో దూకుతావో, చెట్టే ఎక్కుతావో, పొట్ట ఎక్కుతావో, గట్టే ఎక్కుతావో, నువ్వు అప్పే చేస్తావో, నాకు మాత్రం ఖచ్చితంగా ఈరోజు మ్యారేజ్ డేకి ఖచ్చితంగా నాకు పట్టు చీర కావాలన్నాడు అనుకో భర్త, వినండి, క్షమించండి, భార్య అన్నది అనుకోండి, ఏం చేస్తాడు? చెయ్యాలా లేదా? కానీ ఆర్థిక ఇబ్బందులను ఎరిగినటువంటి భార్య ఏమనాలా చెప్పండి? ఏమనాలా? ఇందాక చెప్పాను అక్కడ ఆ మాట, మీరు ఎప్పుడైనా గమనించారా? అదే దాని అర్థం. చూడండి మరొకసారి చదువుతారా? మాటతోనూ కాక క్రియతోనూ. చెప్పండి, క్రియతోనూ. ఇప్పుడు చూడండి, అందులో క్రియేటి సత్యమేటి చెప్పండి? క్రియ ఏంటి, సత్యమేటి? సత్యం ఏంటి అంటే నిజంగా డబ్బులు లేవు. క్రియ అంటే ఏంటో తెలుసా? అది అన్నీ తెలుసు మనకి. విచిత్రం ఏంటంటే మన వాక్య పండితులు అన్నీ తెలుసు, కానీ కార్యాచరణ వచ్చే దగ్గరికి పోతుంది. అక్కడ దేవుడికి కావాల్సింది అది. ప్రియమైన వర్లారా గమనించాలి. మొదటిది, దేవుని యొక్క ప్రేమలో వాగ్దానం ఉన్నది, దేవుని ప్రేమలో హెచ్చరిక ఉన్నది. మూడవది బాధ్యత ఏంటో తెలుసా? ఆయన ఒకళ్ళు ప్రేమిస్తే మామూలు బాధ్యత ఇవ్వడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 18 వచనాలు. 15, 18 వచనాలు. 21వ అధ్యాయము 15, 18. తర్వాత చూచి అది మొదటి ప్రాధాన్యత. వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తే అడగగా, ప్రభా, అవును ప్రభా, అతనితో చెప్పాను. చాలు, ఈ 3 సందర్భాలు మనం ఎరుగుదాము. దేవుడు అనుగ్రహించిన బాధ్యత సామాన్యమైన బాధ్యత కాదు. ఆయన యొక్క బాధ్యత, ఆయన బిడ్డల గురించిన బాధ్యత, ఆయన సంఘమును గురించిన బాధ్యత, ఆయన సేవ గురించిన బాధ్యత, ఆయన పరిచర్య గురించిన బాధ్యత. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తే ఈ 3 విషయాలు మనం తీసుకుపోవాలి ఈరోజు రాత్రి. దేవా, నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి, నీ హెచ్చరికతో నేను బ్రతకడం నేర్పించండి, నీ బాధ్యతను కొనసాగించడం నాకు తెలపండి ప్రభువా అని మనం ప్రార్థన చేయవారిగా ఉండాలి. దేవుడు యొక్క మొదటి ప్రాధాన్యత బసలేలు. యూ హ్యావ్ టు మేక్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఫస్ట్, బికాస్ యూ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు దట్. దేవుడికి మనం ఇచ్చే మొట్టమొదటి ప్రాధాన్యతలో ఈ ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వర్లారా, నేను 3 మాటలు చెప్పాను. మొదటిది భయం. దేని కొరకు? పవిత్రంగా బ్రతకాలని. ఎందుకు పవిత్రంగా బ్రతకాలని ఫస్ట్ అదే ఎందుకు పెట్టాడో తెలుసా? నేను పరిశుద్ధుడును గనుక మీరును. అది వ్యక్తిత్వాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అర్థమైందా? రెండోది ఏమంటాడు? ఆయన వ్యవహారాన్ని జ్ఞాపకం చేస్తాడు. మూడోది ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. నాలుగోది చెప్పండి, ఆయనను చూడండి. సేవించడం అంటే ఇందాకలా 3 చెప్పాను కదా.
బాధ్యతను అన్నాడా? ఆ బాధ్యతే సేవ అని చెప్పానా? ఆ సేవలో 3 శ్రేష్ఠ. ఆయన మనం సేవ చేస్తున్నాం అనే దానికి 3 అమ్మ వినండి, ఆయన సేవ చేస్తున్నాం అనేది 3 రుజువులు కనబడి, ఇవన్నీ రుజువులతో సంబంధించింది. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథంలో మనకి శ్రేష్టమైన మాట ప్రభువారి జ్ఞాపకం చేస్తారు. 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, మీరు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును నిలుచుటకును చేయుటకును ఏర్పరచుకుని గనుక మీరు, ఇది ఇవ్వబడిన అన్నిటిలో కన్నా అతి శ్రేష్టమైన వాగ్దానం. అశ్రద్ధ చేయొద్దు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అయితే మొట్టమొదటి గమనించండి, ఆయన పరిచర్య చేయాలంటే ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఉంటేనే 3 దేవుడు అనుగ్రహిస్తాడు. ఏంటి మొదటి క్వాలిఫికేషన్? నా కుమారులారా. నా కుమారుడు ఎవడు? ఎందరైతే దేవునిని అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు. అది పిల్లలు, కుమారులు కాదు. పిల్లలు వేరు, కుమారులు వేరు. కుమారులు ఎప్పుడవుతారు? ఉపవాసం ఉంటేనా? చూడండి గలతీలు రాసినటువంటి పత్రికలో, నాకు ఈ మధ్యన చెవుడు రావడం వల్ల మీరు ఒకటి చెప్తే నాకు ఒకటి వినబడుతుంది. చూడండి గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులేరు. ఇందాకలేమన్నాడు? ఎందరైతే. అరే చదవండి రా బాయ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి అధికారమును. రెండిటికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే, కుమారులంటే పరిపక్వత జీవితం, పిల్లలంటే ఆరంభ జీవితం. ఆరంభ రక్షణ వారికి, రెండోది కుమారులు పరిశుద్ధతను కొనసాగించడం కొరకే. అయితే ఇక్కడ నా కుమారులారా అంటే అర్థం ఏంటి అంటే, పరిపక్వత చెందినటువంటి వారు పరిశుద్ధంగా బ్రతుకుతారు. ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారికి దేవుడు 3 చేస్తాడు. అంటే ఈ సేవలో 3 కనబడాలి. మొదటిది నా కుమారులారా ఉండి, మొదటిది ధూపము. ధూపం అంటే చెప్పాను కదా, ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. 2 తన సన్నిధులు నిలబడ్డం అంటే అర్థం ఏంటి? నేను ఎన్నోసార్లు చెప్పాను. అబ్రహాం 17వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. అంటే అర్థం ఏంటి? నింద లేకుండా బ్రతకాలి. అమ్మా పరిచారకులు, దేవుని సేవ చేసేవాళ్ళు నింద 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 లేకుండా బ్రతకాలి. అంటే నింద అంటే ఈ నింద కాదు. ఏ నింద? బయట నుంచి వచ్చేటువంటి నిందలు వేరు. అంటే ఏంటి? ఏ రకమైన నిందలు వేస్తారు, కానీ దేవుని దగ్గర నుంచి ఏ రోజు కూడా నింద పడకూడదు. నింద అంటే ఇప్పుడు దానికి అబ్రహాం పొందిన నింద ఏంటి? దేవుని దగ్గర నుంచి అదే కదా నింద. అప్పుడే కదా 17వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది, నేనేమో నీకు వాగ్దానం చేశాను, నువ్వేమో వెయిట్ చేయకుండా నువ్వు విల్లింగ్తో నువ్వు వెళ్ళిపోయావు. ఆత్మానుసారుడైనటువంటి నీవు శరీరానుసారంగా దిగజారిపోయావు. అందుకే నీ మీద నిందించాల్సి వచ్చింది. అందుకే నేను 13 సంవత్సరాలు మాట్లాడటం మానేశాను. ఇది నింద. అందుకే ఆ నింద ఉంది కాబట్టే 17వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడి నుంచి నువ్వు నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు అని హెచ్చరిక పొందాం. ప్రియమైన వారు గమనించాలి, ఇది 2వ మాట. ఎన్నో మాట? దేని గురించి ఇది? మొదటిది ప్రార్థన. నెంబర్ 1 ఈజ్ సప్లికేషన్. నెంబర్ 2 ఈజ్ స్టాండింగ్. థర్డ్ వన్ ఈజ్ పరిచర్య, సర్వీస్. పరిచర్య చేయడం. ఈ 3 కలిస్తే అమ్మా వినండి, ప్రార్థన దేవుని కొరకు యథార్థంగా నిలబడడం. 3వది చెప్పండి, పరిచర్య చేయడం. ఈ 3 చేస్తే సేవ అన్నాడు దేవుడు. అయితే ఈ 3 ఎవరికంటే అందరికీ కాదు. దేవుని మందిరంలో చాలామంది సేవ చేస్తారు, కానీ మొట్టమొదటిగా రక్షణ పొందుకున్నవారు నా కుమారులు ఎవరంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, యేసు ప్రభువుని నమ్మిన వారు. చాలామంది వచ్చి వాయిద్యాలు వాయిస్తారు, చాలామంది వచ్చి ప్రార్థన చేస్తారు, చాలామంది మందిరంకి వచ్చి రక్షణ అనుభవం లేకుండా పరిచయం చేస్తారు. ఆ పరిచర్ని దేవుడు లెక్కలో తీసుకోడు. 5వది ఆఖరిది చూడండి, ఆయన చదవండి ఆ మాట, ఆయన వాక్యానుసారంగా
నడుచుకుని. వాక్యానుసారంగా నడిచినటువంటి వ్యక్తి ఎలాగుంటారంటే ముగ్గురిని చెప్పొచ్చు. నెంబర్ 1, దేవునితో నడిచిన మొట్టమొదటి వ్యక్తి చెప్పాలి మెడిమిడిగా హానోకు. రెండో వ్యక్తి ఎవరా? అయితే బుర్ర గోకుతో లేకపోతే గోకుతో ఆ వాటర్ని మార్పించండి చెల్లి. మొదటిది హానోకు, రెండోది ఎవరు? నోవాహు. అరే రే ఏంద్రా బాయ్ మీరు, అరే ఏంరా నువ్వు బైబిల్ స్టడీ ఒక్క వారం తెగ్గొడితే చాలు, మీరు మళ్ళీ వెళ్ళిపోతారు ఎక్కడో. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా. అమ్మా ఈ మాట చాలామంది ఎన్ని రకాలుగా ఇది చేశారు తెలుసా? నోవాహు దేవునితో వినండి, దేవునితో కూడా నడిచాడంటే అర్థం ఏంటి? దేవునితో కూడా నడిచాడంటే ఇంకెవరితోనైనా నడిచాడేనా? దాని అర్థం అరే నీవు కూడా నా కుమారుడివే అంటే అర్థం ఏంటి? ఇంకోటి కుమారుడు ఉన్నాడు. మరి ఇక్కడ నోవాహుకి ఇంకో కుమారుడు ఎవరు? నోవాహుకి ఇంకో వ్యక్తితో ఎవరు నడిచి ఉంటాడు? దాని అర్థం అది కాదు. చాలామంది ఇంటర్ప్రిటేషన్ ఇలా చేస్తాడు. ఈయన వినండి, ఆదాము నుంచి నోవాహు ఎన్నో తరం? 10వ తరం. ఆదాము నుంచి 7వ తరం ఎవరు? యోధా గ్రంథం 14వ వచనం. చాలు. ఇప్పుడు ఎన్నో తరం? 7వ వాడు. నోవాహు 10వ వాడు. వినండి, ఈ 10 తరాల్లో ఉన్నటండి ఆదాం తర్వాత ఎవడు దేవునితో నడిచినాడు కాదట. ఆనోకు నడిచాడు, తర్వాత నోవాహు నడిచాడు. అందుకే నోవాహు కూడా, అది దాని అర్థం. అంతేగాని నోవాహు ఇంకోళ్ళు ఎవరితో నడిచాడు అనుకుంటారు. అసలు వ్యవహారం అది. అర్థమైందా? ఆదాము నుంచి 10 తరాలలో హానోకు నడిచాడు. ఇప్పుడు ఆలకించండి, హానోకు నడిచిన నడకి నోవాహు నడిచిన నడకి డిఫరెన్స్ చెప్తారా? ఇక్కడ ఆజ్ఞల చొప్పున కట్టడల చొప్పున హానోకు ఎలా నడిచి ఉంటాడు? విచిత్రం చెప్తాను, బాగా గమనించండి. ఎవరైతే హానోకు నోవాహు 2 విషయాలు, తర్వాత నేను 3వ వ్యక్తికి వెళ్తాను. ఎవరైతే దేవుని కట్టడలు ఆజ్ఞల చొప్పున నడుస్తాడో దేవుడు వారిని కొనిపోతాడు. విన్నారా మాట? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సంఘము ఎలాగైతే మరణము చూడకుండా ఎత్తబడుతుందో వారికి సాదృశ్యం హానోకు. రెండోది నోవాహు దగ్గరికి వద్దాం. నోవాహు కూడా కట్టడలను దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. దాని అర్థం ఏంటో తెలుసా? రాబోతున్నటువంటి తీర్పు జలప్రవలహం ఆ రోజు, ఇప్పుడు రాబోతున్న మహాప్రలయము 7 ఏళ్ల శ్రమకాలం నుంచి తప్పించబడి యేసుక్రీస్తు అనేటువంటి రక్షణ వాడ నుంచి చెప్పండి ఆ ప్రవాహములో నుంచే వెళ్తాడు. కానీ నీరు మాత్రం అందులోకి రాకుండా, శ్రమలు అందులోకి రాకుండా ఏం చేస్తాడు? సురక్షితంగా వెళ్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మొదటిది వినండి, బాగా ఆలోచించండి. మొదటిది హానోకు కొనుపోవడం గురించి మాట్లాడితే, నోవాహు కాపాడబడడం గురించి మాట్లాడతారు. అర్థమైంది నేను చెప్పిన మాట? ఆజ్ఞలు కట్టడలు నడవడం అంటే, అనుసరించి నడవడం అంటే దేవుడు నిన్ను కొనిపోతాడు. దేవుడు ఈ లోకములో ఉండి కొనసాగిస్తున్న జీవితాంతం కూడా దేవుడు నిన్ను కాపాడుతూనే వస్తాడు. అందుకే ఆ మాట చక్కగా రాయబడింది ప్రకటన గ్రంథం చూడండి. నోవాహుకి సాదృశ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుంటుందో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఆజ్ఞల చొప్పున కట్టడల చొప్పున నడవడం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నిన్ను కాపాడుతాను. ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతమైన పరిస్థితి సహోదరుడా సహోదరి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతాను. నేను 7 విషయాల్లో మొదటి విషయమే ఇంకా మనం ధ్యానించాం. ఏంటది? అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడినటువంటి నిబంధన మందస్సు మనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటి అంటే, ఆయన మొదటివాడని గుర్తెరగాలి. మన దేవుడు అందరికంటే మొదటివాడు. ఆయనకు ముందు కానీ
తర్వాత ఆయనకి తర్వాత కానీ ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. అర్థమైందా? అందుకు ఫస్ట్ ప్రయారిటీ. రెండోది ఆయనే మొదట మనల్ని, కాబట్టి మొదటి స్థానం అన్నమాట. విన్న అంతేనా అండి? అవును, అది తప్పండి. అది ఇంత స్వార్థం అంటామా దేవుణ్ణి? ఇరా చెల్లి, అంతేనా? అదేంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కదా, నీకు ఏది కావాలితే అన్ని ఇస్తున్నాం కదా, మరి నువ్వు నన్ను ప్రేమించకుండా నా అమ్మని ప్రేమిస్తాను, నాన్న ప్రేమిస్తాను, అక్కని ప్రేమిస్తాను, బావని ప్రేమిస్తాను, కుదరదే బాబు. ఏంటి అంతేనండి పాస్టర్ గారు? కాబట్టి భార్యలారా మీ స్వపురుషులను మీరు ఒకసారి ఇలాగే ఒక సిస్టర్ అడిగింది, అన్న నా భర్త నన్ను ఏటీ చూడట్లేదన్నా, కనీసం పట్టించుకోవట్లేదన్నా, ఆ భర్తను కూడా నేను ప్రేమించాలని అన్నాడు. పాత నిబంధన అయితే ఒకటి, కొత్త నిబంధన పరిస్థితి ఎలాగంటే ఈ యేసుప్రభు వచ్చిన తర్వాత అన్నీ మార్చేశాడు ఆయన అంటాడు, నీ స్వపురుషులకి లోబడి ఉండండి, అన్ని విషయాలలో లోబడి అంటాడు. ప్రభా ఆ ప్రేమను నాకు దయచేయి ప్రభా. నేను ఎప్పుడు గమనించండి, సంఘము యేసుక్రీస్తు ప్రభువారికి లోబడినట్టుగా వినాలి. మీరు బాగా ఆలోచన చేయాలి వాక్యాన్ని. సంఘమట యేసుక్రీస్తు ప్రభువారు తన శిరసైన భర్తకు లోబడినట్టుగా మీరు అన్ని విషయాలలో మీ స్వపురుషులకు. నేను ఒక మాట అడుగుతాను, యేసుక్రీస్తు ప్రభువారు తన భార్య అయినటువంటి, తన ప్రేమించినటువంటి, తనకి ప్రధానము చేయబడిన సంఘం విషయంలో పట్టించుకోకుండా ఉన్నాడా? ప్రేమించకుండా ఉన్నాడా? ఇవ్వకుండా ఉన్నాడా? చెప్పండి, తక్కువ చేసి మాట్లాడినట్టు. అరే బీ ప్రాక్టికల్. అర్థమవుతుంది నేను చెప్పిన మాట. అంత గొప్ప ప్రేమను పొందడానికి షోలమెత అంటది, నా ప్రియుడు నా ఆ మాట రావాలంటే ఎంత ఆ మాట అంటది, యెరూషలేము కుమార్తెలారా. ఏమంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, ఆ ప్రేమకు నేను మోర్చిల్లి పడిపోయాను. ఒకవేళ ఆయన వస్తే నన్ను లేపక దయచేసి నన్ను ఏమీ అనకుండా దయచేసి ఉండండి అంటది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన ప్రేమనట ధ్వజముగా ఎత్తాడట. అంటే ఆ ధ్వజం అంటే ఏంటి? ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. జెండా అంటే అర్థం ఏంటి సార్? ఎంతకంటే ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేడు అన్నమాట. సంఘం అట ఆ ప్రేమతో ఉక్కిరిబిక్కి అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పండి, మరి పట్టించుకోలేని భర్తలు, ప్రేమించలేని భర్తలు, అసలు అసహ్యం నాకు కొద్ది అనుకున్న భర్తలకి భార్య లోబడాలా? మీకు అర్థమైందో లేదో? అసలు మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం. నేను ఎక్కువ చెప్పకూడదు. ఇప్పుడు విచిత్రం చెప్తాను, ఆలకించండి. అలాగాక రేపటి నుంచి భర్తల మీద తిరగబడ్డారు కాక, అది దాని అర్థంగా నేను అందుకే అసంపూర్ణం చేసి ఆపాను. మిగతాది నెక్స్ట్ బైబిల్ స్టడీలో కంటిన్యూ చేస్తాను. ప్రియమైన వర్లరా, మొదటిది ప్రథమ స్థానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వడంలో ఈ 5 విషయాలు మనం తలపోసుకోవాలి. ప్రభువా నేను నీకు భయపడ్డాం. చెప్పండి. మొదటిది పవిత్రత కొరకు. నెంబర్ 2 ఆయన్ని ఆలోచన చెప్పన్నాడడం. నెంబర్ 3 ఆయన ప్రేమించడంలో 3 చెప్పాను, వాగ్దానం, హెచ్చరిక. 3 నాలుగోది ఆయన సేవ, అయితే ప్రార్థన, ధూపం, ఆయన సన్నిధిలో నిలబడ్డం. 3 ఆయనకు పరిచయం చేయడం. 5వది వాక్యానుసారం నడవడం. అంటే హానోకుని నోవాహుని జ్ఞాపకం చేసుకుందాం. రేపు రాబోతుంది 7 ఏండ్ల శ్రమకాలం. నోవాహు వలె మనం తప్పించబడతాం, అయితే హానోకు వలె మనం కొనుక్కోబోతాం. ప్రేమిన వర్లారా గమనించండి, ఇది మందస్సములో ఉన్నటువంటి అతి ప్రధానమైన, అతి ప్రాధాన్యత కలిగిన, అతి ప్రాముఖ్యత కలిగిన అంశం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న దేవా నేను నీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం నేర్పించాను. ఎందుకో తెలుసా? మొదట నువ్వే ఉన్నావు, మొదట నువ్వే నన్ను ప్రేమించావు. నా ప్రేమ అంతా ప్రభా మొదట నీదే, ఆ తర్వాతే మిగతా వారికి. అట్టి రీతిగా ప్రభు దగ్గర సాగిలు పడుతూ ప్రభువారిని మననం చేసుకుంటూ, ప్రభా నా జీవితంలో మొదటి స్థానం నీకు ఇచ్చేటట్టుగా నీ కృప చూపించి నా పాదాల దగ్గర పట్టుకొని మొదలు పెడతాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.